ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత వార్తల్ని ఇద్దాం. ఇక నుంచి రోజు నేను వాళ్ళు గులకరాయి వార్తలు గులకరాయి అంటూ పచ్చి వ్యంగ్యంగా అబద్ధాలు రాస్తున్నటువంటి రామోజీ రాధాకృష్ణలకు ఇక నుంచి రోజు నేను రోతరాతల మోసగాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి యజమానులు రామోజీ రాధాకృష్ణన్ చెప్పదలిచాను. అదే ప్రకారం రోతరాతల మోసగాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి యజమానులు రామోజీ రాధాకృష్ణన్లు తమ మీడియాను వికృతంగా మార్చి పచ్చి అబద్ధాలను ప్రజల మీద రుద్దుతున్నారు. చివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని కూడా గులకరాయి కింద మార్చి తమ చిల్లర బుద్ధులు బయటపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం కోసం నడి రోడ్డు మీద బట్టలు తీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడకుండా తప్పుడు రాతలు రాస్తున్నారు రామోజీ రాధాకృష్ణన్లు. ఇక అబద్ధం నెంబర్ 1 చూద్దాం. ఈనాడు జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి అంటూ రైతులను మోసం చేయడం కోసం రామోజీ ఒక పచ్చి అబద్ధపు వార్త రాశారు. చంద్రబాబు టైంలో కరువుతోటి అల్లాడిన రైతులు ఇప్పుడు హ్యాపీగా తమ పని తాను చేసుకుంటుంటే ఓర్వలేక ఏడుపుగొట్టు వార్తలు రాస్తుంది ఈనాడు. అసలు రైతులకు మేలంటూ జరిగితే గతంలో వైఎస్ రాజశేఖర హయాంలో ఇప్పుడు జగన్ పాలనలో అని తెలిసి కూడా తమ వ్యాపార స్వార్థం కోసం రైతులను మోసం చేయడానికి రామోజీ నడుంగట్టారు. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి అన్ని సదుపాయాలను ఊళ్ళలోనే తీసుకొచ్చిన ఘనత జగన్ గారిది కాదా? గతంలో చెప్పులు క్యూలో పెట్టి ఎరువుల కోసం పురుగుల మందుల కోసం విత్తనాల కోసం తిరిగిన రోజుల నుంచి ఇవాళ అసలు ఆ పరిస్థితే లేకుండా స్వాగతం పలికి రైతులకి మరి ఇస్తున్నటువంటి పరిస్థితిని రామోజీ జనాన్ని మభ్యపెట్టి ఆ రకంగా చూడకూడదు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం రామోజీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుంది కనపడుతూనే ఉంది. 86,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు అవునవునవును బాజా భజంత్రీలు బాకాలు ఊగిదింది రామోజీ. మరి చేయలేకపోతే మాత్రం గప్కిప్ పైగా అప్పుడు కూడా డైవర్షన్ టాక్టిక్స్. సో ఈ రకంగా పచ్చి అబద్ధాలు రాస్తున్నారు రామోజీరావు గారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. 5 ఏళ్లలో 4 ఏళ్ల పాటు సమృద్ధిగా వర్షాలు కురిసే జగన్ పాలనలో అది అసలు ఏడుపు వీళ్ళది. ఇక అబద్ధం 2 అపరిచితుడు వచ్చాడు ఆపస్కారులు సిద్ధమా అంటూ ఈవెంట్ల మాదిరిగా జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర అంటూ 89 ఏళ్ల వయసులో రోతరాతలు రాస్తున్న రామోజీ అపరిచితుడుగా మారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు రామోజీ, ఆయన బృందం, ఆయన సంపాదకీయ సిబ్బంది. వాస్తవం ఏంటంటే జగన్ బస్సు యాత్రకి రాయలసీమ మొదలు గోదావరి జిల్లాల వరకు అశేష జనసందోహం తరలి వస్తుంటే తట్టుకోలేక రామోజీ ఇలాంటి అపరిచిత వార్తలు రాస్తూ ప్రజల్ని చీట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సభలకు జనం ఆశించిన మేర రావడం లేదన్న బాధ దొగ్ధ ఇటువంటి వాటితోటి ఈ దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. ప్రత్యేకించి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్కి ఈ మాదిరి ప్రజాదరణ వస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు. దాంతో రామోజీ ఇలాంటి చెత్తరాతలు రాస్తూ ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో అబద్ధం, ఆయనే ఓ విపత్తు 5 ఏళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను విస్మరించిన సీఎం అంటూ ఓ ఏడుపుగొట్టు వార్త రాశారు. మరి వాస్తవం ఏంటంటే ఔక్రాలను పూర్తి చేసింది ముఖ్యమంత్రి జగన్ టైంలో కాదా? కుప్పంకు అంద్రినీవా సాగునీరు ఇచ్చింది జగన్ కాదా? వెలుగొండ టన్నెల్ని పూర్తి చేసింది జగన్ కాదా? రామోజీ ఈ వయసులో ఓకే సాగునీటి ప్రాజెక్టులు ఇట్లా జరిగింది, ఇంకా బాగా చేయండి, లేదు ఫలానా పూర్తి చేయండి అని రాయొచ్చు. కానీ ద్వేషపూరితంగా పచ్చి అబద్ధాలను రాసి ప్రజలందరినీ మోసం చేయడానికి రామోజీ చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఎండగట్టవలసినటువంటి టైం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్కు పట్టిన శాపంగా పీడగా చీడగా ఈనాడు ఆంధ్రజ్యోతిని పరిగణించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడం కోసమే ఈ ఉదాహరణలన్నీ చెప్పాల్సి వస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి బూతుగిట్టుగా పేరొందిన రాధాకృష్ణ నాయకత్వంలో ఈ అరాచకం మోసం అన్నీ కలిపి వార్తలు ఇస్తున్నారు. మద్యంపై పలుమార్లు రాసిన పాచి వార్తలనే రాస్తున్నారు. ఓకే, మరి 99% హామీలు అమలు చేస్తే ఒక్కదాని గురించి కూడా రాడు, మళ్ళీ వాటిలో కూడా మోసపూరిత వార్తలు రాస్తారు. ఇక డీజీపీ సీఎస్ అవుట్ అంటూ వీళ్ళకి ఎన్నికల సంఘం చెవిలో చెప్పినట్లుగా రాస్తున్నారు. నిజానికి మేనా చెప్పింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళ ఫిర్యాదు, అధికారుల వివరణ ఈ 2 ఎన్నికల కమిషన్ పంపించాం, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం అని చెప్పారు. దాన్ని కప్పిపుచ్చి ఎన్నికల సంఘం వాళ్ళు ఇంకే చెవిలో చెప్పినట్టుగా రాసేశారు. రాసి అంటే దీని అర్థం ఏంటి? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నదే తెలుగుదేశం ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ తమ పలుకుబడిని ఈ రకమైనటువంటి పలుకుబడిని ఉపయోగించి ఇలా దిక్కుమాలిన పనులు చేయించి తమకు కావలసిన వాళ్ళని ఎట్లాగొట్లా తెచ్చుకోవాలనే తాపత్రయంతో ఇలాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. సో అది ఈ విషయాన్ని ప్రజలు ఈ రోతరాతల వార్తల్ని గమనించి ప్రజలు నిజాలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని మాత్రమే నా విజ్ఞప్తి.